బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అభివృద్ధి చెయ్యకపోగా అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు రేవంత్ రెడ్డి గారిని ప్రతి సందర్భంలో ఇరుకున పెట్టడం అనేది లక్ష్యంగా పనిచేసుకొని ఇలా వాళ్ళు ఆడుతున్న డ్రామాలు మీరు చూడండి. ఫార్మా పెడతామనంటే దాడులు చేస్తారు, ఫ్రీ బస్ అంటే కౌంటర్గా ఆటో వాళ్ళతో చర్చ పెడతారు. ఇటు ఇప్పుడు ఎస్సీయూకు సంబంధించిన అంశంలో టీజీఐఏసీకి ఇస్తామంటే అక్కడ పర్యావరణ సమస్యలు ఉన్నాయని తీస్తారు. ఒకసారి ఫారెస్ట్ ల్యాండ్ అంటారు, ఇంకోసారి హెచ్యూ ల్యాండ్ అంటారు, ఇంకోసారి అసలు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులది అంటారు. అంటే ఎటొచ్చి అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ఏది చేయాలన్నా చేయనియరు. ఈరోజు ఎన్ని నక్కవేషాలు వేస్తుండంటే 20,000 ఎకరాలు సేకరించిండు కేసీఆర్, అది అన్ని ప్రాజెక్టుల కోసం. 20,000 ఎకరాల్లో రైతులు చచ్చిపోతే కూడా, సొంత ఇంట్లో కాలి చస్తే కూడా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు కారుణ్యం గురించి మాట్లాడుతుంటారు. మిడ్ మానేర్కి సంబంధించి కావచ్చు, కాళేశ్వరంకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరంలో మల్లన సాగర్కి సంబంధించి కావచ్చు, నిమ్స్కు సంబంధించి కావచ్చు, ముచ్చర్ల ఫార్మాసిటీకి సంబంధించి కావచ్చు. మరి ఆ రోజు ఈ జీవకారుణ్యం ఎక్కడ పోయింది? గతంలో చంద్రబాబు గారు అలకేట్ చేసిన ఆ ల్యాండ్ను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చివరికి రేవంత్ రెడ్డి గారు కోర్టులో కొట్లాడి ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వ భూమిగా తెస్తే ఇప్పుడు ఆ భూమి మీద పంచాయతీ పెట్టి విద్యార్థులను రెచ్చగొట్టి, ఇటు సివిల్ సొసైటీని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పి నమ్మించే ఒక ప్రయత్నం చేసి వైఫల్యం చెందిండ్రు. ప్రభుత్వం ప్రజలు, విద్యార్థులు, ఇతరత్ర మేధావులకు సంబంధించిన అంశంలో అభిప్రాయాలు తీసుకుంటున్న క్రమం కూడా తెలియకుండా ఒకటేసారి వీళ్ళలో పర్యావరణ పరివర్తకులు వచ్చేసిండ్రు, శాంతి కాముకులు వచ్చేసిండ్రు, జీవకారుణ్యాలు వచ్చేసిండ్రు. ఎంతమందిని ఈరోజు పొట్టన పెట్టుకున్నారో గతంలో బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మర్చిపోయినరా? 1000 ఏనుగులు తిన్న రాబందు ఏదో రాగం తీసినట్టుగా మీరు మాట్లాడుతుంటే ఏ విధంగా ప్రజలు చూస్తారో చూడండి. ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని ఇలా సమస్యల్లోకి నెట్టడం, ప్రతి సందర్భం చేసేది. ఇలా బీసీ బిల్లు తెస్తే దానికి మెచ్చుకోకపోగా అది జనగణన మంచిగా జరగలేదంటారు, వర్గీకరణ చేస్తే అదొక తరహా అని అంటారు. ఇప్పుడు సన్న బియ్యం తెస్తే సన్న బియ్యంలో పంచాయితీ. ఇన్ని మంచి పనులు చేస్తుంటే కూడా మీరు చేస్తున్న ఈ అన్రెస్ట్, ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజలు గమనిస్తున్నారు అనే విషయం తెలుసుకుంటే మంచిది. ఒక్క సందర్భంలోనే 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను అంటే ప్రజల ఆస్తులను అమ్మిన బీజేపీ ఇవాళ 1,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఏ విధంగా దేశాన్ని దివాలా తీయించిన బీజేపీ, ఇటువైపు 7 లక్షల పైచీలకు కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్, ఇలా వాళ్ళు అభివృద్ధి సంక్షేమం పట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా తెలంగాణలో గట్టిగా పనిచేస్తున్న వైనం చూసి ఇద్దరు కూడబలుపుకొని చేస్తున్న ఏవైతే ఈ అహంకారపూరితమైన ధోరణి ఉందో ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏ బిల్లుకు సహకరించరు, ఏ దానికి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే రారు, ఏది రారు. మళ్ళీ బీసీల పట్ల ప్రేమ లేదని ఒకడు అంటాడు, ఎస్సీల పట్ల ప్రేమ లేదని ఒకడు అంటాడు, అభివృద్ధి పట్ల లేదని ఒకడు అంటాడు, సంక్షేమం పట్ల లేదంటే. మరి చేసినవన్నీ చేస్తుంటే ఒక ఏమంటాము పనికిరాని విమర్శలు చేసుకోవడానికి పరిమితమైన తప్పితే మీరు సాధిస్తున్నది ఏంటిదని ఒక్కసారి ఆలోచిస్తుండ్రా? ఒకవైపు రాని ప్రతిపక్ష నాయకుడి మీద ఏ చర్చ లేదు, ఆయనే ఇంట్లో పండుకుంటాడు. ఇక్కడి నుంచేమో ఈయన మోడీ, అమిత్ షా ఇల్లు పేని వీళ్ళకు బీజేపీలకు చెప్తా ఉంటారు. తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా బీజేపీ, బీఆర్ఎస్ నిలబడకండి. ప్రజల సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా ప్రత్యేకించి అలాంటి సమస్యల పట్ల ప్రభుత్వం సావధానంగా వింటది, వాటిని పరిష్కరిస్తుంది. కాబట్టి మీరేమి కళ్ళల్లో నిప్పులు పోసుకొని లేకపోతే కళ్ళల్లో కారం కొట్టే విధంగానో మీరు వ్యవహరించకండి అని చెప్పేది నేను చెప్తున్నాను. చెప్పండి ఇప్పుడైనా ఇంకేమీ ఈ ప్రభుత్వాన్ని చెయ్యనియరా? రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి పనిని విమర్శ ద్వారానే ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే విధంగా రెచ్చగొట్టే ధోరణిలోనే మీరు బీఆర్ఎస్, బీజేపీ ఉంటారా? అలాంటప్పుడు రేపు మళ్ళీ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పొద్దు.
7 లక్షల కోట్ల అప్పులు చేసినోడు మాట్లాడుతున్న తీరు చూస్తే ఆ భూములు తెగ నమ్మి లక్షల కోట్లు తెస్తారట ఇప్పుడు హెచ్సియుకు సంబంధించిన భూములు. ఇలా ఏ రోజైనా చేపలు లేకపోతే గొర్రెలు పందులు ఈ ముచ్చట చెప్పింది, కానీ ఏ రోజైనా బీసీలకు ఈ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా రాజకీయంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు దేవాలని ఆలోచించిండ్రా మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి నానుతున్న వర్గీకరణ సమస్యకు పరిష్కారం ఇచ్చిండ్రా మీరు? ఇలా ఒక యువకుడు సామాజిక సమస్యల పట్ల అవగాహన ఉన్న ఒక అగ్రకులమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి దేశవ్యాప్తంగా ఎలాంటి మంచి పేరు వస్తుందో నిన్న జరిగిన సమావేశంలో చూడండి. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు. ఇలా తను సక్సెస్ కావడం అనేది జీర్ణించుకోలేని ఈ బీఆర్ఎస్ బీజేపీ శక్తులకు తప్పితే రేవంత్ రెడ్డి గారు అందరికీ నచ్చుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనులందరికీ నచ్చుతున్నది. కాంగ్రెస్ కేబినెట్ కూడా ఎంత చిత్తశుద్దితో పనిచేస్తుండ్రో ఇలా వాళ్ళ శాఖల పట్ల వాళ్ళకున్న అవగాహన పెంచుకుంటూ మరింత పోతున్న క్రమాన్ని తట్టుకోలేక చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీల పట్ల వాళ్ళ యొక్క రెచ్చగొట్టే ధోరణుల పట్ల ప్రజలు విద్యార్థులు జాగరూకతతో ఉండాలనేదే మా విజ్ఞప్తి.